నమస్తే, వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. పశ్చిమాసియా రాజకీయాల్లో పెను సంచలనం చోటు చేసుకుంది. ఇరాన్, అమెరికా మధ్య చర్చలు జరుగుతున్న కీలక సమయంలో చమురు ఎగుమతి దేశాల కూటమి ఒపెక్ నుంచి బయటకు వస్తున్నట్లు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ప్రకటించింది. 1967 నుంచి కూటమిలో నమ్మకమైన భాగస్వామిగా ఉన్న యుఏఈ అనూహ్యంగా ఈ నిర్ణయం తీసుకోవడం ప్రపంచ దేశాలను దిగ్భ్రాంతికి గురిచేసింది. దీని వెనుక సౌదీ అరేబియా ఆధిపత్య ధోరణి, పాకిస్తాన్ ద్వంద్వ వైఖరి ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. అసలు యుఏఈ ఎందుకు ఈ నిర్ణయం తీసుకుంది? పాకిస్తాన్ కు యుఏఈ ఇచ్చిన షాక్ ఏంటి? ఈ పరిణామాలు భారత్ కు ఎలా లభించబోతున్నాయి? లెట్స్ వాచ్. పశ్చిమాసియా రాజకీయాల్లో ఊహించని మలుపు తిరుగుతూ గల్ఫ్ దేశం యుఏఈ ఒక సంచలన నిర్ణయాన్ని ప్రకటించింది. చమురు ఉత్పత్తి దేశాల కూటమి అయిన ఒపెక్ ప్లస్ నుంచి తప్పుకుంటున్నట్లు అధికారికంగా వెల్లడించింది. దశాబ్దాలుగా ఈ కూటమిలో కీలక భాగస్వామిగా ఉన్న యుఏఈ ఒక్కసారిగా వైదొలగడం ప్రపంచ దేశాలను ఆశ్చర్యపరిచింది. ఈ నిర్ణయం మే 1వ తేదీ నుంచే అమల్లోకి రానుండడంతో మార్కెట్ వర్గాల్లో అలజడి మొదలైంది. కూటమి నుంచి బయటకు వచ్చిన అంతర్జాతీయ విపణిలో బాధ్యతాయుతంగానే వ్యవహరిస్తామని యుఏఈ స్పష్టం చేసింది. ఇకపై తమ దేశ అవసరాలు, మార్కెట్ డిమాండ్ మేరకు చమురు ఉత్పత్తిని పెంచుతామని తెలిపింది. దేశీయ ఇంధన రంగంలో పెట్టుబడులను మరింత వేగవంతం చేసేందుకే ఈ అడుగు వేసినట్లు ప్రభుత్వం తెలిపింది. అయితే ఈ నిర్ణయం ఒపెక్ కూటమి ఆధిపత్యానికి, సౌదీ అరేబియాకు కోలుకోలేని దెబ్బ అని విశ్లేషకులు భావిస్తున్నారు. 1967 నుంచి కొనసాగుతున్న సుదీర్ఘ బంధాన్ని తెంచుకోవడం వెనుక బలమైన కారణాలున్నాయని స్పష్టమవుతోంది. యుఏఈ ఈ కఠిన నిర్ణయం తీసుకోవడం వెనుక ప్రధానంగా సౌదీ అరేబియా, పాకిస్తాన్ వైఖరి ఉన్నట్లు తెలుస్తోంది. గత కొంతకాలంగా గల్ఫ్ ప్రాంతంలో మారుతున్న సమీకరణాలు ఈ దేశాల మధ్య దూరాన్ని పెంచాయి. ముఖ్యంగా ఇరాన్ విషయంలో సౌదీ అరేబియా అవలంబిస్తున్న తీరు పట్ల యుఏఈ తీవ్ర అసంతృప్తితో ఉంది. ఇరాన్ దాడుల సమయంలో మిత్రదేశాలుగా ఉండాల్సిన సౌదీ, పాకిస్తాన్ తమకు అండగా నిలవలేదని యుఏఈ భావిస్తోంది. పాకిస్తాన్ ఏకంగా అమెరికా, ఇరాన్ మధ్యవర్తిత్వం వహించటం యుఏఈకి ఏమాత్రం నచ్చలేదు. పాకిస్తాన్ ఇరాన్పై కఠిన వైఖరి తీసుకోవాలని కోరినప్పటికీ ఇస్లామాబాద్ తటస్థంగా ఉండిపోయింది. ఈ పరిణామం అబుదాబి పాలకులకు తీవ్ర ఆగ్రహాన్ని కలిగించింది. ఇదే సమయంలో సౌదీ అరేబియా పాకిస్తాన్కు భారీగా ఆర్థిక సాయం చేయడం మంటను మరింత పెంచింది. తమను పక్కన పెట్టిన సౌదీ, పాకిస్తాన్ కొత్త కూటమిగా ఏర్పడుతున్నాయని యుఏఈ గమనించింది. అందుకే ఎవరిపై ఆధారపడకుండా స్వతంత్ర విదేశాంగ విధానాన్ని అనుసరించాలని నిర్ణయించుకుంది. పాకిస్తాన్ ద్వంద్వ వైఖరికి యుఏఈ గట్టి సమాధానం చెప్పాలని నిర్ణయించుకుంది. ఊహించని షాక్ ఇచ్చింది. తాము గతంలో ఇచ్చిన $3.5 బిలియన్ రుణాన్ని తక్షణమే తిరిగి చెల్లించాలని డిమాండ్ చేసింది. ఆర్థిక సంక్షోభంలో ఉన్న పాకిస్తాన్కు ఈ డిమాండ్ పెను భారంగా మారింది. గత్యంతరం లేక పాకిస్తాన్ 2026 ఏప్రిల్లో దాదాపు $3.45 బిలియన్ తిరిగి చెల్లించాల్సి వచ్చింది. ఇందులో $1 బిలియన్ నేరుగా అబుదాబి ఫండ్ ఫర్ డెవలప్మెంట్ కు జమ చేసింది. ఈ భారీ చెల్లింపుతో పాకిస్తాన్ విదేశీ మారక నిల్వలు అట్టడుగు స్థాయికి పడిపోయాయి. ఇప్పటికే కునారిల్లుతున్న పాక్ ఆర్థిక వ్యవస్థకు ఇది కోలుకోలేని దెబ్బగా నిలిచింది. ఇక్కడితో ఆగకుండా యుఏఈలో నివసిస్తున్న 16 లక్షల మంది పాకిస్తానీల భవిష్యత్తుపై కూడా నీలి నీడలు కమ్ముకున్నాయి. వీరి నుంచి వచ్చే రెమిటెన్స్లపైనే పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ అధికంగా ఆధారపడి ఉంది. తాజా ఉద్రిక్తతల వల్ల వీసా నిబంధనలు కఠినతరం చేసే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. సౌదీ అరేబియా, పాకిస్తాన్ మధ్య పెరుగుతున్న సైనిక బంధం యుఏఈని ఆందోళనకు గురి చేస్తోంది. 2025లో కుదిరిన రక్షణ ఒప్పందం ప్రకారం సౌదీ రక్షణ కోసం పాక్ తన అణు ఆయుధాలను ఉపయోగించే వీలుంది. పాకిస్తాన్ క్షిపణులు, అణ్వాయుధాలు సౌదీ అరేబియా ప్రయోజనాల కోసం అందుబాటులో ఉంటాయని స్పష్టమైంది. ఈ ఒప్పందం గల్ఫ్ ప్రాంతంలో సైనిక సంతులనాన్ని పూర్తిగా మార్చివేసింది. సౌదీ అరేబియా తన ఆధిపత్యాన్ని కాపాడుకోవటానికి పాకిస్తాన్ను ఒక ఆయుధంగా వాడుకుంటోందని యుఏఈ అనుమానిస్తోంది. అందుకే పాకిస్తాన్కు యుఏఈ రుణం తిరిగి అడగ్గానే సౌదీ తక్షణమే $3 బిలియన్ సాయం చేసింది. అదనంగా మరో $5 బిలియన్ క్రెడిట్ లైన్ వాగ్దానం చేయడం ద్వారా పాక్ను ఆదుకుంది. ఈ పరిణామాలన్నీ సౌదీ, పాకిస్తాన్, టర్కీ కలిసి ఒక కొత్త కూటమిగా ఏర్పడుతున్నాయని సూచిస్తున్నాయి. ఈ త్రైపాక్షిక కూటమి చర్చలు యుఏఈని తన పాత మిత్రుల నుంచి దూరం చేశాయి. తన ఉనికిని కాపాడుకోవటానికి, స్వతంత్రంగా ఎదగడానికి
ఒపెక్ నుంచి బయటకు రావడమే ఉత్తమమని యుఏఈ భావించింది. ఇరాన్ నుంచి ఎదురైన దాడులు యుఏఈ విదేశాంగ విధానాన్ని పూర్తిగా మార్చివేసేలా చేశాయి. ఇటీవలే ఇరాన్ భారీ ఎత్తున బాలిస్టిక్ క్షిపణులు, డ్రోన్లతో యుఏఈ లక్ష్యాలపై విరుచుకుపడింది. వందలాది క్షిపణులు, వేల సంఖ్యలో డ్రోన్లు యుఏఈ మౌలిక వసతులను తీవ్రంగా దెబ్బతీశాయి. ఈ విపత్కర సమయంలో అమెరికా, ఇజ్రాయెల్తో కలిసి యుఏఈ ఎదురుదాడికి ప్రయత్నించింది. అయితే సొంత ప్రాంతీయ మిత్రదేశాలైన సౌదీ, ఇతర గల్ఫ్ దేశాల నుంచి ఆశించిన మద్దతు లభించలేదు. యుద్ధం వల్ల జరిగిన ఆస్తి, ప్రాణ నష్టాన్ని యుఏఈ ఒంటరిగానే భరించాల్సి వచ్చింది. ఇరాన్ దాడులకు ప్రతిగా తగిన రీతిలో స్పందించని మిత్రులపై యుఏఈకి విశ్వాసం సడలిపోయింది. ముఖ్యంగా పాకిస్తాన్ ఇరాన్కు అనుకూలంగా మధ్యవర్తిత్వం చేయడం అగ్నికి ఆజ్యం పోసింది. రక్షణ, ఆర్థిక ప్రయోజనాల విషయంలో రాజీ పడకూడదని అబుదాబి నిర్ణయించుకుంది. యుఏఈ ఒపెక్ నుంచి వైదొలగడం వల్ల ప్రపంచ చమురు మార్కెట్ తీవ్ర మార్పులకు లోనయ్యే అవకాశం ఉంది. ఇప్పటి వరకు ఒపెక్ నిర్ణయించిన కోటాల ప్రకారం మాత్రమే యుఏఈ చమురును ఉత్పత్తి చేస్తూ వచ్చింది. ఇకపై ఆ నిబంధనలు వర్తించవు కాబట్టి ఉత్పత్తిని భారీగా పెంచేందుకు మార్గం సుగమమైంది. ప్రస్తుతం రోజుకు 3 మిలియన్ బ్యారెల్స్ ఉత్పత్తి చేస్తున్న యుఏఈ దాన్ని 4.8 మిలియన్ బ్యారెల్స్ వరకు పెంచగలదు. దీనివల్ల అంతర్జాతీయ మార్కెట్లో చమురు సరఫరా పెరిగి ధరలు తగ్గే అవకాశం ఉంది. సౌదీ అరేబియా ఆధిపత్యం కింద ఉన్న ఒపెక్ కూటమికి ఇది పెద్ద సవాల్గా మారుతుంది. అమెరికా, రష్యా, చైనా వంటి పెద్ద దేశాలు తమ ఇంధన వ్యూహాలను మార్చుకోవలసిన పరిస్థితి ఏర్పడింది. వియన్నా కేంద్రంగా పనిచేసే ఒపెక్ పట్టు ఇప్పటికే అమెరికా షేల్ ఆయిల్ ఉత్పత్తి వల్ల బలహీనపడింది. ఇప్పుడు యుఏఈ వంటి కీలక సభ్య దేశం దూరం కావడంతో కూటమి ఉనికే ప్రశ్నార్థకంగా మారింది. ప్రపంచవ్యాప్తంగా ఇంధన ధరల స్థిరీకరణలో యుఏఈ ఇప్పుడు ప్రధాన పాత్ర పోషించనుంది. యుఏఈ తీసుకున్న ఈ కీలక నిర్ణయం భారతదేశానికి ఎన్నో కొత్త అవకాశాలను తెచ్చిపెట్టనుంది. భారత్, యుఏఈ మధ్య ఇప్పటికే అత్యంత బలమైన వాణిజ్య, వ్యూహాత్మక సంబంధాలు ఉన్నాయి. ఒపెక్ కోటాల పరిమితులు లేకపోవడంతో భారత్ ఇకపై యుఏఈ నుంచి నేరుగా ఎక్కువ చమురును కొనుగోలు చేయవచ్చు. 2026 నాటికి యుఏఈ నుంచి భారత్ జరిపే చమురు దిగుమతుల విలువ $14 బిలియన్ చేరింది. భారత మొత్తం చమురు అవసరాల్లో యుఏఈ వాటా క్రమంగా పెరుగుతూ 11.4% చేరుకుంది. తక్కువ ధరకే క్రూడాయిల్ లభించే అవకాశం ఉండటంతో భారత్ దిగుమతి బిల్లు గణనీయంగా తగ్గుతుంది. దీనివల్ల దేశంలో ద్రవ్యోల్బణం అదుపులోకి వచ్చి సామాన్యుడిపై భారం తగ్గే అవకాశం ఉంది. ఎల్ఎన్జీ, ఎల్పీజీ రంగాల్లో కూడా రెండు దేశాల మధ్య కొత్త ఒప్పందాలు కుదిరే అవకాశం కనిపిస్తోంది. దీర్ఘకాలిక సరఫరా ఒప్పందాల ద్వారా భారత్ తన ఇంధన భద్రతను మరింత పటిష్టం చేసుకోనుంది. యుఏఈ చమురు ఉత్పత్తిని పెంచాలని నిర్ణయించడం వినియోగదారులకు నేరుగా మేలు చేసే అంశం. ప్రపంచవ్యాప్తంగా చమురు సరఫరా పెరిగితే అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్ ధర తగ్గుముఖం పడుతుంది. దీనివల్ల భారతదేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉండటమే కాకుండా తగ్గే అవకాశం కూడా ఉంది. రవాణా ఖర్చులు తగ్గటం వల్ల నిత్యావసర వస్తువుల ధరలు కూడా అదుపులోకి వచ్చే వీలుంది. యుఏఈ నుంచి నిరంతరాయంగా చమురు సరఫరా కావటం వల్ల దేశీయంగా ఇంధన కొరత ఏర్పడదు. కేంద్ర ప్రభుత్వం తన ఇంధన వ్యూహంలో యుఏఈకి అగ్రతాంబూలం ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. ఇరు దేశాల మధ్య కుదిరిన ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం ఈ క్రమంలో కీలక పాత్ర పోషిస్తోంది. సౌదీ ఆధిపత్యం నుండి బయటకు వచ్చి యుఏఈ వేస్తున్న అడుగులు అంతర్జాతీయ రాజకీయాల్లో పెను మార్పులకు నాంది కానున్నాయి. మొత్తానికి గల్ఫ్ రాజకీయాల సెగ భారత్కు మాత్రం లాభాన్ని తెచ్చిపెడుతుందనే చెప్పాలి.